ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై సిట్ విచారణ కొనసాగుతుంది. 6 గంటలుగా కేటీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తో పాటు రాధాకిషన్ రావు కూడా విచారిస్తున్నారు. బీఆర్ఎస్ కి అందిన విరాళాల వ్యవహారంపై కూడా సిట్ ప్రశ్నిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై సిట్ విచారణ కొనసాగుతుంది. 6 గంటలుగా కేటీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తో పాటు రాధాకిషన్ రావును కూడా విచారిస్తున్నారు. బీఆర్ఎస్ కి అందిన విరాళాల వ్యవహారంపై కూడా సిట్ ప్రశ్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ తాజా అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. మహేందర్, చెప్పండి, మొన్నటికి మొన్న చూసాం హరీష్ రావు ని కూడా 7 గంటలుగా సిట్ అధికారులు విచారించారు. అలాగే ఈ రోజు కేటీఆర్ ను కూడా 6 గంటలకు పైగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 5:30 కాబోతున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా అంటే కేటీఆర్ గంట సేపట్లో బయటకు వస్తాడని పొద్దు నుంచి కూడా జరుగుతుంది. కానీ హరీష్ రావు ఏదైతే 7 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడో అదే రకంగా ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ విచారణను ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ కార్యాలయంలోకి వెళ్ళారు. మరి ఈ కేసులో A4 నిందితుగా ఉన్నటువంటి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 నిందితుగా ఉన్నటువంటి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆయన కూర్చోబెట్టి మరి కేటీఆర్ ఎదురు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే వివిధ అంశాలపైన వీరిద్దరిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొదటగా 2023లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళాలు ఏ రకంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి ఆ విషయంలో, అలాగే ఎలక్ట్రల్ బాండ్ల గురించి కూడా సిట్ అధికారులు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. సరిగ్గా ఎన్నికల ముందు 8,000 ఫోన్లకు ఎందుకు ట్యాప్ చేశారు, అప్పట్లో టీపీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ ను ట్యాప్ చేశారా లేదా అని ప్రశ్నించినట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోకి డబ్బులు ఎందుకు వచ్చాయో చెప్పాలని కూడా సిట్ అధికారులు కూడా కోరినట్టు తెలుస్తుంది. మరి రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి కోసమే ఫోన్ ట్యాపింగ్ మీరు చేశారా? ఇక కేసులో ఇంకా అంటే కీలక నేతలు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా ఎందుకు మాట్లాడారో చెప్పాలని కూడా ఈ కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ను ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించాల్సి వచ్చింది అనేటట్టుగా అంటే ఆ క్వశ్చన్ కూడా వేసినట్టు తెలుస్తుంది. మరి సిరిసిల్లలో అంటే వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనే అంశాలపై కూడా సిట్ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నట్లు మాత్రం సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఇంకా అంటే ఉదయం 11 గంటలకు ఈ విచారణ అనేది ప్రారంభమైంది. మరి ఇప్పటి వరకు కూడా పూర్తిగా అన్ని విషయాలు కూడా ఇటు సిట్ అధికారులు అయితే కేటీఆర్ ను అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి ఇప్పటికే కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమే, తనకు అసలు సంబంధం లేదు. ఇటు అప్పుడున్నటువంటి హోంమంత్రి, అప్పుడున్నటువంటి బీడీజీపీ మహేందర్ రెడ్డి, అలాగే ఇప్పుడు శివధర్ రెడ్డి అంటే వీళ్ళను కదా మీరు అరెస్ట్ చేయాలి, అడగాలి, మాకు ఏ సంబంధం ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మరి ఎలక్ట్రల్ బాండ్ల అంశం కూడా తెర మీదకి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇప్పుడు ప్రణీత్ రావు కూర్చోబెట్టి మరి ఇరువురిని అంటే విచారిస్తున్నారంటే ఈ విషయం అంత ఆశామాషి కాదు. ప్లస్ ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు గత కొన్నాళ్ళుగా అనేక మలుపులు తిరిగింది. మరి ఇప్పుడు తుది మలుపు తిరిగే ఒక అవకాశం ఉందా అనేటట్టుగా కూడా నమూనాలు తెలుస్తున్నాయి. మరి విచారణ తర్వాత రాజకీయంగా పెను సంచలన మార్పుగా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే మహేందర్, మరి ఈ యొక్క విచారణ అయితే కొద్దిసేపట్లో ముగిసే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ఈ విచారణ అనంతరం పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటారు? విచారణ తర్వాత ముఖ్యంగా ఇది రాజకీయంగా ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నట్టుగా ఏదైతే తను
ఓటాబింగ్ వ్యవహారం అనేది జరిగింది, కానీ మాకు సంబంధం లేదు, కొట్టిపాలినంత ఈజీగా ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగా కేటీఆర్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని అంగీకరించడం, అయినా దాన్ని నాకు సంబంధం లేదు చెప్పడం, ఈ వ్యవహారానికి మరింత ఉత్కంఠ కూడా ఇస్తున్నట్టు పరిస్థితి ప్రజెంట్. మరి ఇప్పుడు ఇంత తీవ్రమైన ఆరోపణలు, స్పష్టమైన నిరాధారణ లేదా వివరణ ఇచ్చే ఊహ అయితే ఉండాలి. మరి ఈ సందర్భంలో ఆ వాదన అనేక ప్రశ్నలు కూడా తాగుస్తున్నాయి. ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ జరిగింది, దాని వెనుక ఉద్దేశం ఏమిటి అనే దాని మీద మరి ఈ ప్రశ్నలు ఇప్పుడు ఈ కేసుకు చాలా ఊపిరిగా మారాయని చెప్పుకోవచ్చు. మరి ప్రభాకర్ వచ్చిన మూలం, హరీష్ రావు వివరంలో ఇచ్చిన వివరాలు, సిట్ అధికారులు వద్ద ఉన్నటువంటి ఆధారాలు, ముఖ్యంగా డేటా ఉన్న పెట్ట ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులు, ఇవన్నీ కలిస్తే కేసు సులువుగా ముగుస్తుందా లేక ఆ లోప విషయంగా కొనసాగుతుందని అనుమానం ఉంటాయి. మరి ఇప్పుడు ఈ విషయం అంటే ఇది రాజకీయంగా వ్యూహంతో చేసిన ఆరోపణ కాదని బాధలు అనిపిస్తున్నాయి. మరి కేటీఆర్ దోషులు నిరూపితమైతే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. పార్టీ నాయకత్వం, ప్రజల విశ్వాసం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు కూడా అన్ని ఈ కేసు ఫలితం పైన ఆధారపడుతున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి అట్ ఏ టైం ఆరోపణలు కేవలం నిరాధారమని తెలితే అది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఎదురు దానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇంతగానో చేసినట్టే మొదటి నుంచి కూడా కేసీఆర్ లొట్టపీస్ కేసు అన్నట్టుగానే ఇది చాలా సింపుల్ గా తీస్తున్నారు. ఒకవేళ కేటీఆర్ కు సంబంధం లేకుండా మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు ఇబ్బందులు పోయేటువంటి కేసు అని చెప్పొచ్చు. సో మొత్తానికి అయితే ఉదయం నుంచి అయితే కేసు నమ్మదు, బట్ ఓ ట్యాపింగ్ జరిగింది, నాకు సంబంధం లేదన్న వాదన, ప్రభాకర్, హరీష్ రావు వాంగ్మూలాలు, సిట్ వద్ద ఉన్న ఆధారాలు కలిపి ఈ కేసును తెలంగాణ రాజకీయాల్లో ఒక అత్యంత అంటే సున్నితమైన ఉత్కంఠభరితమైన అంశం కాబట్టి మార్చేయని మాత్రం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క సిట్ విచారణల నేపథ్యంలో రాబోయే ఎలక్షన్ల పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తా ఉంది, ఇటు బీఆర్ఎస్ పైన కావచ్చు, ఇటు కాంగ్రెస్ పైన కావచ్చు? సిట్ విచారణ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా మన అధిష్టాన స్టేట్మెంట్ తర్వాత చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి. మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వస్తుంది, అందులో కవిత కూడా చెప్పింది కాబట్టి కాస్త ఇంకా బీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి తనయుడుగా, సెకండ్ ముఖ్యమంత్రి అనే స్థాయిలో తన పైన అంటే తన పేరు అలా ఉండిపోయింది. మరి ఇప్పుడు కనుక ఈ కేసుతో ఆయన ప్రభావం ఉన్నది అని తెలిస్తే మాత్రం రాబోయే ఎలక్షన్లలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలన్నిటిపైనే చాలా వరకు అంటే 2 సార్లు అధికారం ఉన్నా కూడా ఆశించిన స్థాయిలో సీటు రాక ఇప్పుడు ప్రతిపక్ష స్థాయిలో ఉండిపోయింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి ఓడిపోతా వస్తున్నాయి. మరి ఇప్పుడు అంటే జనాలు అంటే తెలంగాణ ప్రజలు ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివ్ ప్రతి గమనిస్తున్న పరిస్థితి. సో ఎవరు తప్పిదం నేను గ్రహిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఇది కనుక ఈ కేసు కనుక రుజువైతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభావం మాత్రం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. మహేందర్, మరి ఫైనల్ గా ఈ యొక్క కేటీఆర్ విచారణల నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి కూడా కేటీఆర్ కానీ ఇతర పార్టీ నేతలకి ఎవరికి నోటీస్ వచ్చినా సరే ప్రధానంగా వాళ్ళు వాడే భాష ఒకటే, కేవలం అంటే 6 గ్యారెంటీలు అమలు కావడానికి కక్షపూరితంగా చేస్తున్నారని, ఇవన్నీ వాళ్ళు ఆ పూటకనే మాట టెక్నికల్ గా వాస్తవాలని అందరికి తెలిసిన విషయమే. సో బీఆర్ఎస్ నేతలు అంటుంది అంటే ఇదంతా కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు. బొగ్గు కుంభకోణం తెర మీద తీసుకొచ్చినందుకు, ఇల్లు పాలసీ తెర మీద తీసుకొచ్చినందుకు మా పైన కుట్రలు చేస్తున్నారు అంటారు. అందుకే ఫోన్ ట్యాప్ కేసు అనేది మొదటి నుంచి చాలా అదే 2 నెలలు ఇస్తున్నాడు ఈ వ్యవహారం. సో ఇప్పుడు నోటీసుల వరకు నుంచి వచ్చింది, కేటీఆర్ వరకు వచ్చింది. ఎందుకంటే కేటీఆర్ వరకు రావడం అనేది ఆషామాషిగా జరిగిందని మాత్రం మనం అనుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారుల ఫోన్లు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు, ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి చీఫ్ మాజీ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన స్టేట్మెంట్ కాకుండా ఆయన. సో ఇవన్నీ నేపథ్యంలో కేటీఆర్ వరకు ఈ వ్యవహారం నుంచి రావడం జరిగింది. ఒకవేళ కేటీఆర్ కు అంత ఆషామాషిగా దీనిపై నోటీసులు ఇచ్చారంటే మాత్రం ఆ బీఆర్ఎస్ ఇప్పటికీ భగ్గం అనేది చాలా వరకు రాజకీయంగా అది కరెక్ట్. బీఆర్ఎస్ నేతలకు తెలుసు ఏం జరిగింది, ఏ వ్యవహారం అనేది. ఇప్పటికే అదే సాక్షాత్ కవితని అంటే కేసీఆర్ కూతురు తన కవితనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు వీళ్ళు అన్నట్టుగా కవితని ఆరబెట్టుకుని నేపథ్యం. సో ఇక్కడ కవిత కన్నా బీఆర్ఎస్ నేతల వాదన ఎక్కువ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా వరకు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ వ్యవహారం, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత అదే ఒకవేళ బీఆర్ఎస్ అనుకూలంగా రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పని ఉరికి కాస్త ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేందర్.